విధానాల మీద కాకుండా ఇండివిజువల్గా ఎందుకు దాడి జరుగుతోంది అనే దాని మీద పైగా బీజేపీది బీఆర్ఎస్ది రెండు ఒకే వర్షన్ ఉంటుంది ఈ విషయంలో ఎందువల్ల వెంకటకృష్ణ గారు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే సందర్భంలో ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సమర్థవంతంగా గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మనం తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికి ఒక రోల్ మోడల్ జరిగింది. ఆ తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పోయింది కనుక దాన్ని అదే విధంగా నడపాలని రేవంత్ రెడ్డి గారిని మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా చాలా స్పష్టంగా కోరుకుంటున్నాం. అసలు వ్యక్తిగత ఆరోపణలు మొదలుపెట్టింది కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో ఉంటాడు పంటాడని ఇంకా రకరకాలుగా వ్యక్తిగతంగా ఆరోపణలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇప్పుడే మీ టీవీలో ఇంతకుముందు నేను స్క్రోలింగ్ కూడా చూస్తున్నా, కవితక్క గారి అంశంలో కూడా వస్తున్నది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఇలాంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, కట్టుకట్టి చేస్తున్నారని కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు లేదా హరీష్ రావునో కేటీఆర్నో విమర్శిస్తున్నప్పుడు అసలు ఇలాంటి డిబేట్స్ రావాల్సింది ఉండే. వెంకటకృష్ణ గారు నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి. చెప్పండి. సరే, అప్పుడు ఎందుకు జరగలేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రిగా ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పోయి మేము యాప్ను ఓడించినాం అంటే బీజేపీని గెలిపించినాం అన్నట్టు. అంటే దాని రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ప్రజలకు అర్థం కావాలి. నేను దీన్ని ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నరేందర్ రెడ్డి గెలవడం ఓడడం పెద్ద విషయం కాదు, ఈయన గెలిచినా ఒకటే ఓడినా ఒకటే, మాకు జరిగే పెద్ద నష్టమే లేదు, ప్రభుత్వం దీంతో కూలిపోదన్నాడు. ఆటోమేటికల్గా ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ గెలిచాడు. అట్లా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట్లాడదాం. ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైనా అదే ఏ పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంటుందా? ప్రాంతీయ పార్టీలు కలుస్తాయి జాతీయ పార్టీలతో, బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి? అసలు సాధ్యం కాదు కదా అది. ఎన్నికలప్పుడు అనైతికంగా కరీంనగర్లో ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ వాళ్ళు అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. 14లో నేను చూసినా, అదే 18లో చూసినా, అదేవిధంగా ఆ తర్వాత మొన్న 23, 24 ఎలక్షన్లో కూడా నేను ప్రత్యక్షంగా ఇక్కడ కరీంనగర్లో ఉంటే కనుక చూసినా నేను. అంటే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోవాలనేటువంటిదే అనేక ఎలక్షన్లలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మరి ప్రచారం చేశారు, నడిపినరు, లోపల వ్యవస్థ నడిచింది. ఇది ప్రజలందరికీ తెలిసే. లోకల్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మీరు అన్నట్టు, అంటే మాకు కాదు ఒక్క నిమిషం మీరే చెప్పండి. కానీ ఇప్పుడు లోకల్ అడ్జస్ట్మెంట్ కావచ్చు హైదరాబాద్. ఒక మాట వినండి, దయచేసి వినండి. మీరు అన్నట్టు అది అక్కడ లోకల్ అడ్జస్ట్మెంట్ అయి ఉండొచ్చు నాయకుల మధ్య. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏదో కార్పొరేటర్ ఎవరో ఒక ఆయన చనిపోతే బీజేపీ మళ్ళీ పోటీ చేస్తూ బీఆర్ఎస్ కేసీ